కమింగ్ టు యువర్ అసోసియేషన్ విత్ ద ప్రొడ్యూసర్ శరత్ మరార్ గారు, మేము చాలా చదివాము విన్నాము దట్ హీఈస్ వన్ ఆఫ్ యువర్ వెరీ గుడ్ ఫ్రెండ్స్ అని. సో హౌ వాజ్ ఇట్ వర్కింగ్ విత్, అంటే మీరు చెప్పారు ఇందాక ఒక కంపాటిబిలిటీ ఉండాలి మీరు వర్క్ చేసేటప్పుడు. అంటే శరత్ నాకు ఆల్మోస్ట్ ఫ్రమ్ జానీ ముందు నుంచి తెలుసు నాకు. మీ ఇద్దరం అతను ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ జానీకి. మా ఇద్దరి స్నేహం వెరీ వెరీ జస్ట్ ఓవర్ నైట్, అంటే ఒక రోజులో మా ఇద్దరికి మాకు బాండింగ్ చాలా బాగా జరిగింది. మేము చాలా రోజు సినిమా చేయని మధ్యలో ఆయన ఒక వేరే టీవీ ఛానల్కి సీఈఓగా అయిపోయి తర్వాత దాని నుంచి బయటకు వచ్చి వేరే ప్రాసెస్ ఎత్తుకున్నాక నాతో పాటు ఉండమని రిక్వెస్ట్ చేశాను. ఓకే, సో అలాగా ఉన్నారు కదా చెప్పి దాన్ని ప్రొడ్యూస్డ్ ఫిల్మ్ టుగెదర్. నాకేంటంటే మనం చేస్తున్నప్పుడు నాకు ఆ కంపాటిబిలిటీ ఉన్న వ్యక్తులతోటి ఒక బెటర్ అవుట్పుట్ ఉంటుందని నమ్మకం. ఒక బెటర్ బాండింగ్ ఉంటుంది. బెటర్ బాండింగ్ ఉంటుంది. పనులు కొన్ని సమస్యలు వచ్చినా కానీ సర్దుకొని ముందుకెళ్ళగలం. సో ఒక రైటర్గా మీరు సర్దార్ గబ్బర్ సింగ్ కథకి ఎంతవరకు తృప్తి పడ్డారు? నేను స్టార్ట్ చేసినప్పటి నుంచి బిగినింగ్ వరకు నాకు సింపుల్, ఇట్స్ ఎ కమర్షియల్ ఫార్మాట్. నేను ఏమైతే అనుకున్నానో నేను అదే చేస్తాను. నాకు అసలు అబ్సల్యూట్లీ కన్ఫ్యూజన్ కానీ నాకు అబ్సల్యూట్ క్లారిటీ ఉంది. అంతేగాని నేను కూర్చోబెట్టి ఒక లిటరీ వర్క్ చేశాను అనే భ్రమలో నేను లేను. మొదటి నుంచి కూడా ప్రజలను దోచేసేవాడు, ఒక నిస్సహాయతలో ఉన్న అమ్మాయి, వీళ్ళని రక్షించే పోలీసు, ఇది చాలా మామూలు థిన్ లైన్. నేను ఈచ్ సీన్ని నేనంటే అది చూడడానికి ఎలా ఇష్టపడతారో అంతే దాన్ని ఫోకస్ చేసి దాన్ని ఎంత ఎంటర్టైనింగ్ వీళ్ళు చెప్పాలని ఆలోచించాను తప్ప, అంతేగాని నాకు నేను ఏమైతే అనుకున్నా నేను అదే చేశాను. మ్యూజిక్ మీద మీకున్న క్లారిటీ ఏంటి? ఆఫ్ కోర్స్ ఆడియో లాంచ్ అయిన తర్వాతే హిట్ అయిపోయింది అనుకోండి. బేసిక్గా నేను మ్యూజిక్ చాలా ఎక్కువ ఉంటాను చిన్నప్పటి నుంచి. అంటే మేబీ నేను కొంత ఏంటి ఇవన్నీ కాకుండా కర్ణాటిక్ మ్యూజిక్ చాలా ఇష్టం వ్యక్తిగత. నేను కొంత వయలిన్ నేర్చుకున్నాను జంట స్వరాల దాకా. సో ఆ టాలెంట్ని గబ్బర్ సింగ్ ఎప్పుడు చూపిస్తున్నారు మాకు? లేదు సార్, అది నా కోసం అది.